నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. మల్కజ్గిరి పార్లమెంట్ పరిధిలోని కుతుబులాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారాం డివిజన్ షాపూర్ నగర్ ఆటో యూనియన్ డ్రైవర్లతో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడిన వైనం గురించి తెలుసుకున్నారు. అలాగే ఇప్పటి వరకు జరిగిన 40కి పైగా ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల గురించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకుని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలు అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆటో డ్రైవర్ల బతుకులని బజార్ల పాలు చేసింది అని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఆటో డ్రైవర్ కి కూడా నెలకి కనీసం 15,000 వేతనం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపి ఆటో డ్రైవర్లకి మద్దతు తెలిపారు. మరి చాలా మంది రెంట్కు తీసుకుంటారు ఆటోలు. మరి రెంట్కు తీసుకొని రెంట్ కట్టాలి, పెట్రోల్ పోసుకోవాలి, మరి వాళ్ళకు కూడా వర్కౌట్ కావాలి, వాళ్ళు కూడా బతకడానికి పైసలు కావాలి. అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళు కూడా రోజు రోజుకు వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసుకొని వాళ్ళు గుబులుగా బతకడం జరుగుతుంది. మరి 70,000 మంది ఈ రోజున మల్కాజ్గిరిలో ఆటో యూనియన్ వాళ్ళు, ఆటో నడిపించే వాళ్ళు కష్టాలలో ఉన్నారంటే ఏం చేస్తుంది మరి ప్రభుత్వం? మరి వారి గురించి ఆలోచించాలి. వాళ్ళు కూడా కష్టపడే వాళ్ళు, వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి ఏదైతే లాస్ జరుగుతుందో మరి వాళ్ళ దానిలో ఇప్పుడు ఏదైతే స్కీమ్ పెట్టేందుకు మరి ఎవరు కూడా ప్యాసింజర్ లేరు, వాళ్ళందరూ కూడా పట్టించుకొని వాళ్ళకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్లకు ప్రతి నెలల 10,000 రూపాయలు ఇస్తే కనీసం వాళ్ళు ఏంటంటే ఆటోలు నడిపించుకోవడానికి కష్టపడుతుంది కాబట్టి వాళ్ళ ఫైనాన్స్ కట్టుకోవడానికో లేకపోతే వాళ్ళ పేదరికాన్ని కొంచెం కవర్ చేసుకోవడానికి మరి బాగుంటుంది. ఇంతమంది కూడా మొన్న ఆటో యూనియన్ వాళ్ళందరూ కూడా మరి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. మరి రాష్ట్ర రెవెన్యూ మంత్రిని కలవడం జరిగింది. మరి వారు కూడా ఇప్పటివరకు ఏ అష్యూరెన్స్ ఇవ్వలేదు. అతి త్వరలో ఆటో యూనియన్ వాళ్ళ గురించి అతి త్వరలో ఈ రాష్ట్రం ఏదైనా డిసిషన్ ఇస్తారు. లేని ఎడల మరి విషయాన్ని ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడకుండా ఆటో ఎలక్షన్ పెద్ద ఎత్తున మరి వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళకు సపోర్ట్గా ఉంటామని